మనం ముందైతే ఒక ప్రదక్షిణ చేసేసుకుని స్వామివారిని దర్శించుకుందామండి. లోపలికి వెళ్ళి ఇక్కడ చాలామంది చాలా మొక్కులు తెచ్చుకుంటారండి. ఎవరైతే తిరుపతి వెళ్ళకుండా ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా మొక్కులు తెచ్చుకుంటారు. ఇక్కడ మనకి వచ్చే విగ్రహాలు ఊరేగిస్తారు కదండి. గరుకుమంద స్వామి అలాగే గజముఖుడు కనిపిస్తారండి. దాని మీద పెట్టి కళ్యాణం అప్పుడు జరిగినప్పుడు ఊరేగిస్తారు స్వామివారిని. ఇక్కడ చూడండి ఒక ఆవిడ మొక్కు చెల్లించుకుంటుందండి. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయండి. రోజుల్లో చాలా విశిష్టత గల స్వామి కదా. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనం ఇస్తారండి. మనకి గుడికి ఆపోజిట్లోని శ్రీ నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంటుందండి. మనం అక్కడికి వెళ్ళి దర్శించుకుందాం. నాగేంద్ర స్వామిని కూడా ఆపోజిట్లోనే ఉంటుందండి స్వామివారికి. ఇక్కడ నాగేంద్ర స్వామి పడగ వైపు ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారండి. చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ మనమైతే అభిషేకాలు అవి చేసుకోవచ్చండి. నాగేంద్ర స్వామికి ఏమైనా నాగదోషాలు ఏమన్నా సర్పదోషాలు అవన్నీ ఉన్నా చాలా ఈజీగా తొలగిపోతాయండి. నాగుల చవితి రోజు అయితే ఇక్కడ చాలామంది వచ్చి పుట్లో పాలు పోసి వాళ్ళ దోషాలు అవి తొలగించుకుంటారు. మీకు ఇప్పుడు మీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని చూపిస్తానండి. ఇక్కడే రోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ హాల్లో కళ్యాణం జరుగుతుంది. స్వామివారు చాలా అందంగా ఉన్నారు. శనివారం కదా, చాలామంది కళ్యాణం చేయించుకున్నారండి. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి కళ్యాణం అయితే చేపిస్తారు. చూడండి ఎంత విశాలంగా ఉందో. సో కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని ఊరేగిస్తారు. మనకి గుడికి లెఫ్ట్ సైడ్లో కోనేరు కనిపిస్తుందండి. ఇక్కడ స్వామివారి నామాలు శంకు చక్రంతో వాటర్ ఫాల్ లాగా ఏర్పాటు చేశారండి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని చూడడానికి. సో ఇక్కడ వాటర్ మన నెత్తి మీద చల్లుకుంటే చాలా పాపాలు అనేవి పోతాయండి. కోనేరులో మన స్నానం చేసినంత పుణ్యం మనకి కలుగుతుందండి. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ చాలా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మన స్వామివారిని చూపించవచ్చండి. కోనేరుకి ఎదురుగానే మనకి నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ అన్నదాన వివరాలు అవన్నీ ఉంటాయండి. మనం ఎంతైనా అన్నదానం ఇవ్వచ్చు మనకు తోచినంత, మన స్తోమత తగినట్టు. మనకి బయటకు రాగానే దర్శనం చేసుకోగా మనకి గోమాత అయితే కనిపిస్తుందండి. గోశాల ఉంటుంది. దాన్ని అనుకునే మనకి కళ్యాణ మండపం ఉంటుందండి. మన ఇక్కడ కళ్యాణం చేయించుకోవచ్చు. అన్నప్రసన్నలు అలాగే ఫంక్షన్ హాలు అన్నీ అవైలబిలిటీలోనే ఉంటాయండి. మనకి ఏమన్నా టెంట్ హౌస్ కావాలన్నా దానికి ఎదురుగానే టెంట్ హౌస్ ఉంటుందండి. మనం టెంట్ హౌస్లో అన్నీ తెచ్చుకోవచ్చు అద్దెకి. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూసారా, శ్రీ లక్ష్మీ పద్మావతి టెంట్ హౌస్. ఇలా మనకి కొంచెం ముందుకెళ్తే ఇదివరకు అక్కడ పాలు పొంగించుకోవడానికి షెడ్డులా ఉండేదండి. అక్కడే పంపు అన్నీ అవైలబిలిటీలో ఉండేవి. అలా ఉంటుందండి. ఈ మధ్య పడగొట్టేశారు దాన్ని. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వేరే చాటుకు మార్చారు. ఇదివరకు అయితే ఇక్కడే పాలు అవి పొంగిచ్చేవాళ్ళు. మనకి ఇక్కడ గార్డెన్ కనిపిస్తుందండి. గార్డెన్లో మనకి రాధాకృష్ణులు అయితే చాలా అందంగా కనిపిస్తారండి. అండ్ పక్కనే మనకి శ్రీ గణపతి స్వామివారు అయితే నృత్యం చేస్తూ కనిపిస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మనకి లక్ష్మీ అమ్మవారు అయితే కనిపిస్తారండి. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితే. మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగున్నారు కదా. మనము ఈ గుడిని మనం ట్రైన్లో వెళ్తున్నా కానీ చూడొచ్చండి. తెనాలి టు భట్టిప్రోలు ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా మనకి వైకుంఠపురం కనిపిస్తుందండి. మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుందో. చూసారా, అది రైల్వే ట్రాక్ అనమాట. నేను జూమ్ చేస్తున్నాను. అటు వెళ్ళేటప్పుడు మనము శ్రీ వైకుంఠపురం స్వామి వారిని దర్శించుకోవచ్చు. ఇదైతే చూడండి మనకి స్వామివారి ఎంట్రన్స్లో చూసారా, వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత లక్ష్మీదేవితో ఉన్నారండి. చాలా లోపల కూడా ఇలాగే ఉంటారండి. చాలా అందంగా ఉంటుంది గుడి అయితే. చాలా ఫేమస్ కూడా. అందరూ వచ్చి ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ తాతయ్య గారు చూసారా, నామాలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ మనకు తాతయ్య గారు చాలా హుషారుగా ఉన్నారండి. నామాలు పెడుతున్నారు. తిరుపతి గుర్తు వచ్చింది నాకైతే.
మనం బయటకొచ్చేసేటప్పుడు మనకి బొమ్మలైతే కనిపిస్తాయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. తీసుకోవచ్చు. అంత హెవీ కాస్ట్‌లు అయితే లేవు. తిరుపతిలో చాలా కాస్ట్‌లు అయితే కనిపిస్తాయి కదా! ఒకసారి షాప్ అయితే మీకు చూపించేస్తాను. మనం ఇలా మెయిన్ రోడ్‌లోనే ఉంటుంది కదండీ! ఈజీగా బయటకొచ్చేసేయొచ్చు. దర్శనం అయితే చాలా బాగా అయింది. మనకి రైట్ సైడ్‌లో మనం తెనాలి వెళ్ళిపోవచ్చండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ప్లీజ్ షేర్.